హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బాలా, మీరు చూస్తున్నారు బాలా తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్లైస్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం అనమాట. సో ఈ స్లైస్ క్రెడిట్ కార్డ్ అనేది ఎలా యూస్ చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, అసలు ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ అదేవిధంగా ఇందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇంటికి ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకోబోతా ఉన్నాం. సో ఫస్ట్, ఈ క్రెడిట్ కార్డ్ అనేది నేనైతే ఆల్రెడీ 1 మంత్ పైగానే యూస్ చేశాను. సో 1 మంత్ మొత్తం కూడా యూస్ చేశాను. ఆల్రెడీ 1 మంత్ బిల్ కూడా అయితే నేను పే చేశాను. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిపోతున్నాను. సో ఫస్ట్, ఈ స్లైస్ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు, ఏదైనా జాబ్ చేస్తే మీరు కూడా అప్లై చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఏదైనా మన ప్రైవేట్ వర్కర్స్ ఉంటారు కదా, సో ఎవరైనా అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ ఐడి కార్డ్ ప్రూఫ్ అయితే ఉండాలి. సో స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఏ విధంగా అంటే మీకు కాలేజ్ ఐడి ఏదైతే ఉంటుందో మీ కాలేజ్ ఐడి పెట్టేసి మీరు అప్లై చేయొచ్చు. సో అప్లై చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, మీ పాన్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ విధంగా ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో సో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఆ నెంబర్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో జస్ట్ ఈ 3 ఉంటే మనకి చాలా, ఎటువంటి పేపర్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మన ఫోటో అనేది మన ఇష్టం అనమాట, అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. సో ఇంతకు మించి మనకి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అయితే అవసరం లేదు. సో కాలేజ్ ఐడి ఇవన్నీ కూడా మనకి పెట్టేసి మనం అప్లై చేయొచ్చు. ఒకవేళ కాలేజ్ ఐడి లేకపోతే మనం కాలేజ్ అయితే ఫీజు కడుతూ ఉంటాము, సో ఆ రిసిప్ట్ కూడా మనం పెట్టేసి మనం అప్లై అనేది చేయొచ్చు. సో అప్లై చేసే ముందు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఐడి పెడితే మాత్రం త్వరగా అయితే అప్రూవల్ అయితే ఇస్తా ఉన్నారు. బట్ స్టూడెంట్ ఐడి పెట్టినప్పుడు మనకి కొద్దిగా టైం అయితే తీసుకుంటారు అనమాట. ఒక 7 days నుంచి 10 days వరకు అయితే టైం అయితే తీసుకుంటున్నారు వాళ్ళు వెరిఫై చేసి మనకి అప్రూవల్ అయితే ఇవ్వడానికి. సో నాకు కూడా ఇదే జరిగింది. సో చాలా మంది మీరు స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ షాట్ చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఈ విధంగా మీకు 3 months తర్వాత మళ్ళీ మీరు రీఅప్లై చేయడం అని చెప్పేసి మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి. నాకు 8 days తర్వాత నాకు మెసేజ్ అనేది రావడం జరిగింది. నేను కూడా అన్ఇన్స్టాల్ చేసేసాను. యాక్చువల్గా యాప్ అనేది నాకు ఇంకా రాదని చెప్పేసి అన్ఇన్స్టాల్ చేసేసాను. బట్ నాకు 8 days తర్వాత నాకు SMS అయితే రావడం జరిగింది. 10,000 రూపీస్ మీకు అప్రూవల్ అయితే అయ్యిందని చెప్పేసి. సో నేను మళ్ళీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని చూసేసరికి నాకు 10,000 రూపీస్ అప్రూవల్ అయ్యింది అందులో. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఈ స్లైస్ క్రెడిట్ కార్డ్ అనేది మీరు అప్లై చేయాలి అని అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను. సో క్లిక్ చేసిన వెంటనే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేయడం ద్వారా మీకు అప్రూవల్ అయ్యే ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ మనకి పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే 10,000 కాకుండా ఇంకా మనకి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే మనకి పేటిఎం కానివ్వండి, లేదంటే బ్యాంకు ట్రాన్స్ఫర్కి మన అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇందులో మనకి 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు, 200 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఒక ఛార్జ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 1000 రూపీస్కి 60 రూపీస్ అయితే వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. సో అది ఎట్లా అంటే మన బ్యాంక్ అకౌంట్కి కానివ్వండి, లేదంటే యూపీఐ ఐడికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా ఈ 10,000 అమౌంట్ అనేది. సో అట్లా మనకి 1000కి 60 అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో అది కాకుండా మీరు ఓన్లీ కార్డ్ కనుక మీరు షాపింగ్స్లో కానివ్వండి, ఎక్కడ మీరు షాప్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ యూజ్ చేసినా సరే కార్డ్ అనేది మీకు 0 ఇంట్రెస్ట్ అనమాట, 0 రూపీస్ ఇంట్రెస్ట్ అనమాట. మనకు 1 రూపాయి కూడా అడిషనల్గా ఛార్జ్ చేయరు. మీరు 5,000 రూపీస్ మీరు వాడుకున్నట్టయితే మీరు నెక్స్ట్ మంత్ అనేది మీరు 5,000 రూపీస్ మాత్రమే పే చేయాలి. 5,001 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు కార్డ్ యూజ్ చేసుకుంటే. ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ కాకుండా మనకి డైరెక్ట్ కార్డ్ యూజ్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. సో ఇదే నాకు మెయిన్గా ఇందులో నచ్చిన విషయము. సో ఎక్కడ కూడా మనం 1 రూపాయి కూడా మనం ఎక్స్ట్రా అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇందులో మనకి కొన్ని రివార్డ్స్ అయితే ఉంటాయి. మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనకి క్రెడిట్ లిమిట్ కూడా మనకి పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని క్యాష్ బ్యాక్స్ కూడా మనకి రావడం జరిగింది. అన్నీ కూడా నేను స్క్రీన్ మీద నెక్స్ట్ మీకు చూపిస్తూ ఉంటాను. సో చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ బిల్ అయితే నాకు జనరేట్ అయింది. ఇక్కడ నాకు 7,000 చేంజ్ అయితే నాకు ఇక్కడ బిల్ అయితే జనరేట్ అయింది. సో ఇది పేమెంట్ అనేది ఏ విధంగా పే చేయాలనేది మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కింద గ్రీన్ కలర్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే పే నౌ మీద సో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వీటిని యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మనకి. సో వీటిని యూజ్ చేసినట్టయితే మనకి అడిషనల్గా ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు అనమాట. సో పేమెంట్ చేసేటప్పుడు అదేవిధంగా మనకి నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, లేదంటే మనం డెబిట్ కార్డ్స్తో కూడా మనం ఈ పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇట్లా చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి 10 రూపీస్ అనేది మనకి ఎక్స్ట్రా అయితే మనకి ఛార్జ్ అయితే చేస్తారనమాట.
సో మనకి ఫోన్‌పే, గూగుల్ పే, యూపీఐ ఐడీస్‌తో మాత్రం ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో వన్స్ మీరు పేమెంట్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు నాకు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి ఒక స్క్రాచ్ కార్డ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు నాకు ₹4 అయితే నాకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి చిన్న చిన్న క్యాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి ఇందులో ఆల్రెడీ. సో నాకు ₹79 ఇక్కడ ఒక క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అదేవిధంగా ₹4 అని చెప్పేసి ఇంకొక క్యాష్ బ్యాక్ ఇప్పుడు రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం పేమెంట్ అయితే చాలా ఈజీగా అయితే పే చేయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ నేనైతే అమౌంట్ అయితే పే చేసేసాను. సో ఒక్కసారి మనం చూద్దాం హిస్టరీలో మనం అంటే మనకి ఎక్కడెక్కడ ఈ కార్డ్ అనేది యూజ్ అయింది, కొన్ని దగ్గర అయితే ఫెయిల్ అయింది. సో ఎక్కడ ఫెయిల్ అయింది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్లో చూసుకున్నట్టయితే మనకి ఏటీఎం అని చెప్పేసి ₹100 నేను ఏటీఎంలో విత్డ్రా చేయడానికి అయితే ట్రై చేశాను. బట్ ఇది ఏటీఎంలో అయితే మనకి క్యాష్ అయితే రావట్లేదు, అక్కడైతే వర్క్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మనకి పెట్రోల్ బంక్స్లో కానివ్వండి, లేదంటే రెస్టారెంట్స్లో అన్నిట్లో కూడా చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ట్యాప్ టు పే కూడా ఉంది. సో అది కూడా వర్క్ అవుతుంది 100%. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు లాస్ట్లో మనకి ఇక్కడ ₹748 మనకి అమెజాన్ నుంచి ఇక్కడ గ్రీన్ కలర్ మనకు ఉంది కదా. సో ఇది వచ్చేసరికి ఏంటిదంటే రీఫండ్ అనమాట. సో రీఫండ్ కూడా 2 to 3 డేస్లో మనకి రీఫండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో రీఫండ్ విషయంలో కూడా మనకి ఎటువంటి టెన్షన్ అయితే లేదనమాట. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఎమర్జెన్సీ క్యాష్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇందులోకి వెళ్ళినట్టయితే మనకి యూపీఐ ఐడి అయితే మనం ఎంటర్ చేసి ఈ అమౌంట్ అనేది మనం యూపీఐ ఐడికి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి నెక్స్ట్ మనకి బ్యాంక్ అకౌంట్ ఉంది. సో బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి పేటీఎం అకౌంట్. సో పేటీఎం అకౌంట్కి కూడా మనం ఈ అమౌంట్ అనేది చాలా సింపుల్గా అయితే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఫిజికల్ కార్డ్ మనకి ఇంటికి వచ్చేటప్పుడు మనకి ఎటువంటి ఛార్జెస్ కూడా మనకి తీసుకోరను 100% మనకి ₹0 అనమాట. అంటే మనం ₹1 కూడా మనం పే చేయకుండానే మనకి ఈ కార్డ్ అనేది ఇంటికి రావడం జరుగుతుంది. మీరు అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వండి మీరు. సో అడ్రస్ అయితే మాత్రం తప్పుగా అయితే ఇవ్వద్దు. మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కే ఈ ఫిజికల్ కార్డ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మీకు ఒక 6 days నుంచి 8 days వరకు అయితే మీకు ఫిజికల్ కార్డ్ అనేది మీకు డెలివరీ అయితే అయిపోతుంది. సో ఈ కార్డ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా డెలివరీ అయితే అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ప్యాకేజ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఒక 3 పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మనకి ఇక్కడ మనం పిన్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకి ఇట్లా రావడం జరుగుతుంది స్లైస్ అని చెప్పేసి మనకి ఒక పేపర్ వర్క్ అయితే రావడం జరుగుతుంది. సో లోపల ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట, ఇంకేం ఉండదు. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి కార్డ్ అనేది ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఈజీగా ఇంటికి అయితే ఫిజికల్ కార్డు కూడా మీకు ఇంటికి రావడం జరుగుతుంది. స్టూడెంట్స్ తీసుకోవచ్చా అంటే మాత్రం 100% తీసుకోవచ్చు. మీరు మీ కాలేజ్ ఐడి కానివ్వండి, మీ కాలేజ్ యొక్క రిసిప్ట్ మీరు అయితే పెట్టారో సో అవి కూడా మీరు పెట్టేసి మీరు కార్డ్ అయితే తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ మీకు ఇక్కడ మంత్లీ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు నచ్చని ఒక్క విషయం ఏంటిదంటే మనకి ఇక్కడ చాలా మందికి ఎంప్లాయీస్కి 25th నుంచి మనకి శాలరీస్ అనేది అకౌంట్లో అయితే వేయడం స్టార్ట్ అవుతుంది. బట్ కొంతమందికి చూసినట్టయితే మనకి 10th, 11th కూడా వేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం ఇందులో ఈ కార్డు వచ్చేసరికి మనకి బిల్ అనేది మనకి ఎవ్రీ మంత్ 1st అయితే జనరేట్ అవుతుంది. 5th వరకు ఛాన్స్ ఇస్తా ఉన్నారు. లోపల మనం ఆ అమౌంట్ అనేది మనం పే చేసేయాలి. సో ఇది ఒక్కటే నాకు ఇక్కడ నెగిటివ్ అనిపించింది పాయింట్ అనేది. అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటిదంటే మనకి 5th లోపల మనం ఏదైతే పే చేస్తామో సో ఇది మనం సపోజ్ మీరు ₹10,000 అనేది మీరు యూజ్ చేశారనుకోండి. సో 10,000 ఒకే మంత్లో మీరు కట్టాల్సిన అవసరం లేదు. 3 months వరకు మీరు ఫ్రీగా అంటే ఎటువంటి రూపాయి కూడా మీరు ₹1 కూడా మీరు ఎక్స్ట్రా పే చేయకుండా మీరు 3 months వరకు కూడా మీరు ఈఎంఐ ద్వారా మీరు పే చేయొచ్చు అనమాట. అంటే 10,000 కదా, సో 10,000 డివైడెడ్ బై 3, సో ఎంత వస్తే అంత మీరు మంత్లీ పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీరు ఈ విధంగా పే చేయడం ద్వారా మీకు క్యాష్ బ్యాక్స్ అనేది మీకు రావన్నమాట. సో చిన్న క్యాష్ బ్యాక్స్ అయితే ఉంటాయి ఇందులో, సో అవి మీకు రాకపోవచ్చు అనమాట, అంతే. ఒకవేళ మీకు డబ్బులు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం 3 monthsలో మీరు పే చేయాలి. అదేవిధంగా మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో సపోజ్ మీరు 5,000 యూజ్ చేసుకున్నారు అనుకో, మిగతా 5,000 ఉంటుంది కదా, 5,000 అనేది మీరు నెక్స్ట్ వాడుకోవచ్చు. సో దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆ బిల్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ మంత్ జనరేట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్లైస్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే. సో నాకైతే చాలా విషయాలు అయితే నాకు నచ్చాయి. సో ఓవరాల్గా నాకైతే ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవడం తప్పలేదు అనిపించింది. సో నాకు 100% యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మీకు కూడా యూస్ఫుల్ అవ్వాలనుకుంటే మాత్రం, మీకు అవసరం ఉంటే మాత్రం తీసుకోండి. ఎందుకంటే మనకి 1 hourలో మనకి డబ్బులు రావాలంటే కష్టం అనమాట. సో అందుకనే ముందే తీసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి. త్వరలో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్ పెట్టుకొని దీని ద్వారా మన ఛానల్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.